ఏంటి ఏంటి పరిస్థితి? సార్ ఇతను ఇంకా బతికే ఉన్నాడు. ఇంకా బతికే ఉన్నాడయా? వస్తున్నా సార్. తొందరగా ఫాస్ట్, త్వరగా జాగ్రత్త, జాగ్రత్తగా పట్టుకోండి. తొందరగా తీసుకెళ్ళండి. పదండి. ఓ మై గాడ్. ఏ బాబు, ఇతను చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఇతను క్రిమినల్ అనుకుంటా. కార్లో గన్ దొరికింది. మీరు హాస్పిటల్కి వెళ్ళే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఓకే సార్. ఎలా ఉంది ఇతని పరిస్థితి? ఏం బాలేదు. బ్రతుకుతాడా? ప్రయత్నిస్తున్నాం. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. మరో 5-6 గంటలు ఇలాగే ఉంటే బతికే ఛాన్స్ ఉంది. మనీషా సార్. ఇతని సామానంతా కస్టడీలోకి తీసుకున్నారా? ఎస్ సార్. గన్నా? అవును సార్. దీనికి రక్తం అంటుకొనుంది. ఇంతకీ ఈ వ్యక్తి ఎవరై ఉంటారు? ఇతని దగ్గరికి ఈ గన్ను ఎలా వచ్చుంటుంది? సార్ ఒకవేళ ఇతను ఏదైనా తీవ్రవాది లేదా గ్యాంగ్స్టర్ అయి ఉంటాడు సార్. అయ్యుండొచ్చు. ఇతనికి ఆపరేషన్ చేసి బ్రెయిన్లో క్లాట్ అయిన బ్లడ్ని తీయాల్సి ఉంటుంది. ఇతని బంధువులు ఎవరైనా ఇక్కడికి వచ్చుంటే బాగుండేది సార్. ముందసలు అతను ఎవరో తెలియాలి కదా, ఆ తర్వాత బంధువుల సంగతి. సార్ ఇదిగో ఈ పర్స్లో ఈ 20 రూపీస్ నోట్ తప్ప ఇంకేం లేదు. ఇంకేం లేదా? లేదు సార్. ఈ రిస్ట్ వాచ్ ఉంది కానీ ఇది అసలు పని చేయట్లేదు. ఈ డైరీ ఉంది కానీ తడిచిపోవడం వల్ల అసలేం కనిపించట్లేదు. ఈ బాక్స్ ఓపెన్ చేసి చూడొచ్చు కదా. ఎస్ సార్. ఇంత మొత్తంలో డబ్బా? సార్ ఇక్కడ చూస్తే పేపర్ లాంటివి ఏవి లేవు సార్. కార్ నెంబర్తో ఆర్టీఓ ఆఫీసులో ఎంక్వైరీ చేయి. ఈ కార్ ఓనర్ ఎవరో ఏంటో అతని డీటెయిల్స్ కనుక్కో. అలాగే సార్. సార్ మొబైల్. ఇందులో ఫోన్ బుక్ మొత్తం ఖాళీగా ఉందేంటి? సార్ వీడెవడో పెద్ద స్కామ్ గడ్లా ఉన్నాడే. కాల్ రిజిస్టర్ కూడా ఖాళీగా ఉంది. ఇన్కమింగ్ కాల్స్, అవుట్ గోయింగ్ కాల్స్ మొత్తం డిలీట్ చేశాను. మెసేజ్ బాక్స్లో ఒక మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ ఏంటి సార్? కిల్ టుమారో at 12 PM. మెసేజ్ ఎలా ఉందేంటి? 12 గంటలకి చంపడం ఏంటి సార్? నాకు తెలిసి వీడినే చంపేసి ఉంటాడు సార్. యా, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ ఫ్రెండ్. చూడ్డానికి అతను మామూలుగానే ఉన్నాడు, మామూలు బట్టలే వేసుకున్నాడు. తనతో పాటు ₹1 కోటి తీసుకొని తిరుగుతున్నాడు. సార్ ఇతను ఏమైనా బ్యాంకు దోపిడీ చేసి ఉండొచ్చు. ఆ డబ్బు తీసుకుని పారిపోతుంటే బహుశా యాక్సిడెంట్ అయి ఉండొచ్చు. కానీ బ్యాంక్ రాబరీ జరిగినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఏది రాలేదే. సార్ ఇతను ఎవరో నన్ను చెప్పమంటారా? వీడొక సుపారీ కిల్లర్ సార్. 12ంటికి ఎవరినో చంపుతానని సుపారీ తీసుకున్నాడు. కానీ సార్ ఇతనికే యాక్సిడెంట్ అయింది, ఇంకా వేరే వాళ్ళని ఎలా హత్య చేస్తాడు? ₹1 కోటి సుపారీగా ఉందంటే ఇతను ఒంటరివాడు కాదు. ఇతనితో పాటు వేరే వాళ్ళు కూడా ఉండే ఉంటారు. ఇతనికి యాక్సిడెంట్ అయినప్పటికీ డేంజర్ ఉంది. ఎవరి ప్రాణాలకు ముప్పు జరగబోతుందో మనం తెలుసుకోవాలి. సార్ తను స్పృహలోకి వచ్చే వరకు ఏ విషయం తెలియదు. అప్పటి వరకు ఆగాల్సిందే.
విశాల్ విశాల్ ఏమైంది నీకు విశాల్? డాక్టర్ మా వారికి ఏం కాదు కదా? లేదు, భయపడాల్సిందేం లేదు. ఈ ఒక్క రాత్రి గడిచిపోయిందంటే చాలు. లేదంటే? అబ్బబ్బే, అలాంటిదేం లేదు. బ్రెయిన్లో చిన్న క్లాట్ లాంటిదైంది, దాన్ని ఆపరేషన్ చేసి తీయాలి అంతే. బ్రెయిన్ ఆపరేషనా? అవును. ఆపరేషన్ చేస్తే రిస్కే ఉండదు కదా డాక్టర్? అబ్బే అదే ఉండదు. అది ఎక్స్క్యూజ్ మీ, మేము మీతో మీ ఆయన గురించి మాట్లాడాలి. మీరెవరు? మేము సిఐటి, మాకు కొన్ని వివరాలు కావాలి. ప్లీజ్ రండి, ప్లీజ్ రండి. మీరు ఏసీపీ ప్రజ్యుమన్. సార్ చెప్పండి, ఏం జరిగింది? మీ హస్బెండ్కు యాక్సిడెంట్ అయినట్టుగా మీకు అసలు ఎలా తెలిసింది? అది మాకు తెలిసిన వాళ్ళు విశాల్ని ఇక్కడ చూశారు. వాళ్ళే నాకు ఫోన్ చేసి చెప్పారు. మీరు కరెక్ట్గానే చూసారా? అతను మీ హస్బెండేనా? ఎక్స్క్యూజ్ మీ, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు సిఐడి ఆఫీసరే కావచ్చు, అంత మాత్రం చేత మీరు ఇలా నన్ను అవమానించడం ఏం బాలేదు. నా భర్త ఎవరో నాకు తెలియకే వచ్చానా? మాకతని కారులో ఎలాంటి వస్తువులు దొరికాయంటే అవి చూసిన వాళ్ళెవరైనా అతన్ని క్రిమినల్ అనే అంటారు. ఏంటి క్రిమినలా? ఏ ఆధారంతో మాట్లాడుతున్నారు? ఇతని దగ్గర మాకు ₹1,00,00,000 దొరికింది. అలాగే ఒక మొబైల్ కూడా దొరికింది. అందులో 12ంటికి ఎవరినో చంపేయమని మెసేజ్ కూడా ఉంది. అందుకనే మాకు డౌట్ వచ్చి అతను మీ హస్బెండా కాదా అని అడుగుతున్నాం. ఒకవేళ ఆయన గనక మీ హస్బెండే అయితే అతనితో పాటు మీరు కూడా ఓ ప్రమాదంలో చిక్కుకోబోతున్నారు, అందులో డౌటే లేదు. ఇలా చూడండి, ఇవన్నీ మీ హస్బెండ్వేనా? కాదు, ఇవి మా వారి వస్తువులు కాదు. కాదు, కానీ ఈ వస్తువులన్నీ కూడా మాకు మీ హస్బెండ్ గారి కారులోనే దొరికాయి. చూడండి, లోపల ఉన్న వ్యక్తి నా భర్త విశాల్, కానీ ఈ వస్తువులు ఆయనవి కావు. మీ హస్బెండ్ డ్రైవ్ చేస్తున్న కారు యాక్సిడెంట్కి గురైంది. ఆ కారు రిజిస్ట్రేషన్ వివరాల్ని పరిశీలిస్తే దాని ఓనర్ రఘు అని తెలిసింది. అతను ఆదర్శ్ నగర్ కాలనీకి చెందినవాడని తెలిసింది. ఆదర్శ్ నగర్ కాలనీయా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ దగ్గర సాక్ష్యాలున్నాయా? సాక్ష్యమా? ఇక్కడికి వేరొక అమ్మాయి కూడా వచ్చింది. తనకు నిశ్చితార్థం కూడా అయిపోయిందంట మీరంటున్న మీ భర్త గారితో. నా భర్తతో ఎంగేజ్మెంటా? మమ్మీ ఏంటి ఇలా జరిగింది? నిన్న కూడా బానే ఉన్నాడు. చూడమ్మా, ఏం కాదు, బాధపడకు. వెళ్ళి వీళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి చూద్దాం. తను మీ అమ్మాయా? మా అమ్మాయే. వచ్చే నెలలో వీళ్ళిద్దరికీ పెళ్లి కూడా నిశ్చయమైంది. సార్, నేను రఘుతో మాట్లాడవచ్చా? ఆ, మీరు మాట్లాడొచ్చు, కానీ తను మీతో మాట్లాడే పరిస్థితిలో లేడు. రండి. రఘు, రఘు, ప్లీజ్ ప్లీజ్ రఘు. మేడం, ప్లీజ్ అతన్ని డిస్టర్బ్ చేయకండి. అతని కండిషన్ ఏం బాగాలేదు. డాక్టర్, అతనికి ఏం కాదు కదా? ఏం కాదు, అతనికి ట్రీట్మెంట్ ఇస్తున్నాం కదా, త్వరలోనే అతనికి నయమవుతుంది. దయచేసి మీరు మాత్రం డిస్టర్బ్ చేయకండి, ఓకే? రఘు, రఘు, ఇది ఎలా జరిగింది? ఈయన రఘు కాదు, ఈయన నా భర్త విశాల్. ఏంటి నువ్వు మాట్లాడేది? ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు కాస్త ఓపిక పట్టండి. ఇప్పటికే ఇతను ఎవరో తెలియక మేము జుట్టు పీక్కుంటున్నాం. దానికి తోడు మీరు కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొద్దు. నేను మీకు ముందే చెప్పాను కదా ఈయన మా ఆయన అని. ఇది నాకు కాబోయే భర్త, నీ భర్త అంటావేంటి? ఇతను నా భర్త విశాల్. మీరు ఖచ్చితంగా పొరపాటు పడుతున్నారు. అభిజిత్, సార్, ఈ ట్రయాంగిల్ స్టోర్ ఏంటో అర్థం కావట్లేదు. సార్, ఒకే వ్యక్తి రఘు విశాల్ ఎలా అవుతారు? వీళ్ళిద్దరిలో ఒకరు చెప్తోంది నిజం సార్. ఒకవేళ ఇద్దరు నిజం చెప్తున్నారేమో. రజనీ గారు, మేము మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. మీరు సార్ బయటికి రండి. జోసఫ్ సార్.
ఏమండి మీరు ఒకసారి ఈ షర్ట్ చూసి ఏమైనా గుర్తుపట్టగలరా? ఈ షర్ట్ నేను రఘు గిఫ్ట్ ఇచ్చాను. ఇంత రక్తం ఎలా అంటింది? ఆ డ్రెస్ చూసారుగా మీరు? యాక్సిడెంట్ అప్పుడు అతను అవే వేసుకున్నాడు. చాలా నార్మల్గా ఉన్నాయి. ఒక ఇండస్ట్రియలిస్ట్ అయ్యుండి అలాంటి వేసుకోవడం ఏంటి? నేను మీకేం చెప్పాలి? అది సరే, మీ హస్బెండ్కి ఎవరైనా బంధువులు ఉన్నారా? ఆయన చిన్నప్పుడే కారు యాక్సిడెంట్లో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోయారు. అంటే మీరు తప్ప అతనికి ఇంకెవరూ లేరు అంటారా? సార్, ఏంటి మనీషా? సార్ వీళ్ళిద్దరున్నారు. అంటే సార్ రాముడు భీముడు. రాముడు భీముడా? జోసఫ్, ఓ పని చేయి. సార్ నువ్వు ఆ మొదట మా ఇంటికి వెళ్ళు. నేను అభిజిత్ కలిసి ఆ రజని ఇంటికి వెళ్తాం. అప్పుడు తెలుస్తుంది అసలు ఎవరు రఘునో ఎవరు విశాల్. ఇదిగో చూడండి, ఇదే మా వెడ్డింగ్ కార్డ్. రఘు వెడ్స్ చందా. ఈ రఘు ఏం పని చేస్తారు? సార్ ఏదో వాటర్ ఫ్యాక్టరీలో నైట్ షిఫ్ట్ చేస్తాడు. అంటే రాత్రిపూట వెళ్తాడనమాట. అవును మేడం, ఇంటికి మళ్ళీ ఉదయమే వస్తాడు. ప్రతిరోజా? అవును. ఆయనకేమీ కాదు కదా? లేదు ఏం కాదు. కానీ నాకు అర్థం కాని విషయం ఏమిటంటే ఆవిడ తన భర్త విశాలని ఎందుకు అంటుంది? ఆమె ఎందుకంటోంది అనేది తర్వాత తెలుస్తుంది. సరే, నాకు ఒక విషయం చెప్పండి. రఘుకి ఎవరితోనైనా గొడవ లాంటిది జరిగిందా? దాని మూలంగా పోలీస్ కేసు లాంటిది? అలాంటిదేమీ లేదు సార్, ఆయన చాలా మంచివారు. ఆ, ఈ రూమ్ తాళం వేసిందేంటి? దీన్ని ఎవరు వాడుకోరా మీరు? సార్ ఇది రఘు పర్సనల్ రూమ్. ఒకసారి తాళం తీస్తారా? కీస్ నా దగ్గర లేవు సార్. కీస్ లేకుంటే తాళం పగలగొడదాం. ఇతను విశాలేనా? ఖచ్చితంగా ఆయన మా ఆయనే. వివి ఉదయం 7 గంటలకు లేస్తాడు. వివి 8 గంటలకు జాగర్స్ పార్క్ వెళ్తాడు. 9 గంటలకు బ్రేక్ఫాస్ట్. 10 గంటలకి మీటింగ్. 11వ తారీఖు ఎయిర్పోర్ట్. అసలు ఈ వివి అంటే ఎవరు? వివి అంటే విశాల్ వర్ధన్. ఈ విశాల్ వర్ధన్ ఏం చేస్తాడు, ఎక్కడికి వెళ్తాడు, ఏం చేయబోతున్నాడు, వీటిలో ప్రతి విషయం రాసుంది. సార్, రఘు సెల్లో 12 గంటలకు చంపమని ఉన్న మెసేజ్ ప్రకారం ఆలోచిస్తే ఒకవేళ అది విశాల్ని చంపమని కాదు కదా? ఖచ్చితంగా అయితే అదే అయి ఉంటుంది, అందులో సందేహమే లేదు. ఏసీపీ గారికి ఫోన్ చేసి చెప్దాం. జోసఫ్, ఏం తెలిసిందే? సార్, ఇక్కడ మాకు లభించిన ఆధారాల ప్రకారం చూస్తే ఐసీయూలో ఉన్నది రఘు సార్. వాట్? కానీ జోసఫ్, అతను విశాల్ వర్ధనే అనడానికి ఇక్కడ కూడా మాకు కొన్ని సాక్ష్యాలు దొరికాయి. లేదు సార్. అదేంటి? సార్, విశాల్ వర్ధన్ కిడ్నాప్ చేసి 12 గంటలకు హత్య చేద్దామని ప్లాన్లో ఉంది సార్. అంటే మనకు 1 గంట మాత్రమే టైం ఉంది సార్. ఈ విషయం నీకెలా తెలిసిందే? సార్, ఇక్కడ విశాల్ వర్ధన్ జాతకం మొత్తం మాకు తెలిసింది సార్. ఈ రఘు అనే వ్యక్తి అతను చంపేందుకు చాలా రోజుల నుండి ప్లాన్ చేస్తున్నాడు. సరే, ఓకే, మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి. ఎస్ సార్. ఓకే అభిజిత్, కథ మొత్తం అడ్డం తిరిగింది. విశాల్ని రఘునే కిడ్నాప్ చేసుంటాడని జోసఫ్ అంటున్నాడు. మరో గంటలో అతన్ని హత్య చేయబోతున్నాడట. ఏం జరిగింది? చూడండి, మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఐసీయూలో ఉన్నది మీ భర్త కానే కాదు. ఓ మై గాడ్, మళ్ళీ ఇదేంటి? చూడండి మేడం, మీ భర్త చాలా ప్రమాదంలో ఉన్నారు. అతను ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్లో ఉన్న వ్యక్తి మీ భర్త కానే కాదు. వాళ్ళిద్దరూ డబుల్ ఫోటోగాళ్ళు. హాస్పిటల్లో ఉన్నవాడే మీ భర్తను చంపాలని ప్లాన్ చేశాడు.
మాకెందుకో వాడే మీ భర్తని కిడ్నాప్ చేశాడనిపిస్తుంది. ఏంటి మళ్ళీ ఏంటి ఇదంతా కొత్తగా? మీరు అసలు విశాల్ని చివరిసారిగా ఎప్పుడు చూశారు? నిన్న సాయంత్రం 5 గంటలప్పుడు 5 గంటలకి ఆయన బయటకు వెళ్ళారు. అతను ఒక్కడే వెళ్ళాడా లేక డ్రైవర్ కూడా ఉన్నాడా? నిన్న డ్రైవర్ రాలేదు, ఆయనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారు. తను ఎక్కడికి వెళ్ళారు? బాంద్రా కోలా కాంప్లెక్స్లో ఆయనకి మీటింగ్ ఉంది, కానీ ఆయన మీటింగ్కి వెళ్ళలేదు. అంటే నిన్న సాయంత్రం 5 నుంచి అతను కనపడలేదన్నమాట. ఆయన కార్ నెంబరు డీటెయిల్స్ మొత్తం ఇవ్వండి. ఆయన కరోలా కార్లో వెళ్ళారు, MH02 VN34. వివేక్ నోట్ చేసుకో. సార్ నెంబర్ రాసుకోండి. MH02 VN34. వైట్ కలర్ కరోలా కారు. దీన్ని వీలైనంత వరకు త్వరగా వెతకండి. దాని ఆచూకీ తెలిసిన వెంటనే సిఐడి వాళ్ళకి ఫోన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. పేరు విశాల్ వర్ధన్, నంబర్ ఏమో 9181126686. ఈ నంబర్కి ఏ కాల్ వచ్చినా, ఈ నంబర్ నుండి ఏ కాల్ వెళ్ళినా దాని డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి. ఓకే? చూడండి, మా దగ్గర టైం ఎక్కువ లేదు. ఉన్న పళంగా మాకు మొత్తం వివరాలు కావాలి, వీలైనంత త్వరగా. ఓకే చూడండి, ఒకసారి చెప్తే అర్థం కదా మీకు? ప్లీజ్. హలో, ఏసీపీ ప్రద్యుమన్ హియర్. ఏంటి? వాట్? మై గాడ్. ఏమైంది సార్? చాలా గందరగోళం జరిగింది. మనం ఉండగానే ఇంకో హత్య జరిగింది. మనం ఏమీ చేయలేకపోయాం. విశాల్ హత్య జరిగిందా సార్? రజనీవర్ధన్ హత్య చేయబడింది. ఏంటి? రజనీవర్ధన్ హత్య? ఆ మొబైల్ ఫోన్లో మీరు చూసిన మెసేజ్ ఉందే, దాంట్లో ఎవరి పేరైనా ఉందా? సార్, అక్కడ మాకు లభించిన ఆధారాల ప్రకారం విశాల్ వర్ధన్కు ప్రాణహాని ఉంది సార్. జోసఫ్, ఆ విషయం గురించే ఫీల్ అవుతున్నా. అసలు దీన్ని ఎలా తెలుసుకోలేకపోయామని. జరగబోతున్న హత్య రజనీవర్ధన్ దని. సార్, ఈ కేసు మొత్తం తారుమారైపోయింది. మనమేమో భర్తను కాపాడడానికి బయలుదేరాం, కానీ ఇక్కడ భార్య చనిపోయింది. సార్, వాడు ఇటు నుంచే పారిపోయాడు. మీరందరూ ఇంట్లో ఉండగానే ఈ హత్య ఎలా జరిగింది? సార్, ఇతని ఇంటి దగ్గర ఉన్నాడు, నేను బయట గేట్ దగ్గర ఉన్నాను సార్. బయట గేట్ దగ్గర? అయినా హంతకుడు ఇంట్లోకి దూరాడు. సార్, నేను నిజం చెప్తున్నాను, అసలు ఎవరు లోపలికి రాలేదు సార్. అయితే హత్య ఎవరు చేశారు? బయట నుండి ఎవరు లోపలికి రాలేదంటే అంటే హంతకుడు లోపలే ఉన్నాడా? ఏదైనా కనిపించిందా అభిజిత్? వెళుతున్నట్టుగా గుర్తులున్నాయి, కానీ లోపలికి వస్తున్నట్టు ఎలాంటి గుర్తులు లేవు సార్. నువ్వేం చేస్తున్నావు? సార్, నాకేం తెలియదు సార్. నేను కిచెన్లో వంట వండుకుంటున్నా సార్. ఒక్కసారిగా ఏదో కేక వినబడితే బయటకు వచ్చాను. చూసేసరికి మేడం రక్తపు మడుగులో పడుంది సార్. అభిజిత్, నాకేమనిపిస్తుందంటే మనం మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ టైంలో హంతకుడు ఇంట్లోనే దాక్కొని ఉన్నాడనిపిస్తుంది. ఎవరైతే హత్యకు గురవుతాడనుకున్నామో అతను మాయమయ్యాడు, కానీ అతని స్థానంలో అతని భార్య హత్యకు గురైంది. ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే ₹1 కోటి సుపారీ తీసుకున్నవాడు క్విక్ అయి కనకుండా హాస్పిటల్లో పడున్నాడు. అతని ఈ హాస్పిటల్లో ఉన్నప్పుడే అతని భార్య హత్య జరిగింది. అంటే ఈ హత్యతో అతనికి ఎలాంటి సంబంధం లేదు. సార్, ఇతని అసిస్టెంట్ ఎవరైనా చేస్తుండొచ్చు. ఎందుకంటే రఘు యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి. అందుకే జోసఫ్ భార్యను ఎందుకు హత్య చేసినట్టు? సార్, ఒకవేళ ఈ ప్లాన్ ని వాడు కలిసే చేసుంటే వాడెక్కడున్నాడో వీడికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. కానీ సార్, ఇతను స్పృహలో లేడు కదా. డాక్టర్, డాక్టర్, ఎస్ డాక్టర్, ఇతనికి వేరే ట్రీట్మెంట్ ఏదైనా ఇస్తే? అంటే ఇతను వెంటనే స్పృహలోకి వచ్చేలా ఏదైనా ఒక ఇంజెక్షన్ ఇవ్వండి చాలు.
అంటే మీకోసం నేను ఇతనికి ఈ ఇంజెక్షన్ చేయాలి. కర్మకాల అతను పైకి పోతే నేను లోపలికి. అరే మేమంతా ఉన్నది ఎందుకు? మీరు ఏదో ఒకటి చేయండి సార్. నేను కూడా ఇతన్ని బతికించాలని ప్రయత్నిస్తున్నాను. డాక్టర్ గారు, ఒకసారి నేను చెక్కల గింజలు పెట్టినా స్పృహ వచ్చినా రావచ్చు కదా. నెక్స్ట్ టైం మీరు ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడు నేను ఇక్కడ కనిపించకపోవచ్చు. అంటే ఈ కేసుని మీరు మధ్యలో వదిలేసి వెళ్తారా? లేదు, ఈ లోకాన్నే వదిలేళ్తాను. నేను సైనైడ్ తిని చద్దాం అనుకుంటున్నాను. చక్కల గింతలు పెడితేనే ఓ పేషెంట్కి స్పృహ వస్తుంది అనుకుంటే అది ఇంకా మేమెందుకు ఇక్కడ? సరే డాక్టర్, మీరే బీపీ పేషెంట్లా బిహేవ్ చేస్తారేంటి? ఏసీపీ ప్రద్యుమన్ హియర్. ఎక్కడ? ఫ్యాంటాస్టిక్. మేం వెంటనే బయలుదేరి అక్కడికి వచ్చేస్తాం. యా ప్రణీత్, డాక్టర్ గారికి చెప్పు తను సైనైడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. డాక్టర్, ఇంతకీ ఏమైంది సార్? అభిజిత్, విశాల్ వెహికల్ దొరికింది. డోర్ ఓపెన్ చేసే ఉంది. సో స్పెట్స్, రక్తం అంటుకుంది. కొంపతీసివి విశాల్ అయితే కాదు కదా? సో అతని ఇంట్లో ఉన్న ఫోటోలో కూడా ఇవే కళ్ళజోడున్నట్టు నాకు బాగా గుర్తు. సార్, ఈ టైర్ మార్క్స్ని బట్టి చూస్తుంటే కారు దాదాపుగా 70 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళినట్టుంది. ఆ ఫోర్స్ చెప్పివు. ఇదిగోండి సార్. సార్ ఇలా చూడండి. టైర్ రబ్బర్ కూడా పాడైపోయింది. సార్, టైర్ వెడల్పు 5 ఇంచెస్ సార్. అండ్ 2 టైర్ల మధ్య దూరం 5.5 feet సార్. సార్, టైర్ గుర్తుల్లో కొద్దిగా రబ్బర్ కూడా దొరికింది సార్. కెమికల్ టెస్ట్ చేయించారా? చేయించాను సార్. అది చాలా పాత టైర్ అని తెలిసింది సార్. అలాగా. జోసఫ్, సో ఇందులో ఏమైనా తెలిసిందా? సో ఇందులో తెలిసేదే ఉంది. దాదాపు దీని సర్వీస్ 7 years ఉంటుంది. కారును మోసి మోసి అలసిపోయింది. 7 ఏళ్లుగా దాన్ని మార్చలేదు సార్. ఓ సార్, నాకేమనిపిస్తుందంటే ఇదేదైనా ట్యాక్సీ టైర్ ఏమో అని. టాక్సీదా? ఓ, అంటే దీని అర్థం విశాల్ కిడ్నాప్లో రఘుతో పాటుగా వేరే వాళ్ళ హస్తం కూడా ఉంది. అవును సార్. రఘు హాస్పిటల్లో స్పృహలో లేనప్పటికీ రజనీ హత్య జరిగింది. హాస్పిటల్ నుంచి ఫోనా? హలో, డాక్టర్ గారు. అలాగా, మేము ఒక ½ an hourలో అక్కడికి చేరుకుంటాం. ఏమైంది సార్? జోసఫ్, రఘుకి స్పృహ వచ్చింది. అసలు విషయం ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది. నీ పేరేంటి? చెప్పు. ఏంటి? ఉషా. ఉషానా? ఉషా? నువ్వు చెప్పేది నాకు అసలు ఏం అర్థం కావటం లేదు. చూడు, ఇప్పుడు సిఐడి వాళ్ళు ఇక్కడికి వస్తారు. వాళ్ళ ముందర కూడా నువ్వు ఇలాగే మాట్లాడితే ఎలా? చెప్పు చెప్పు, నీ పేరేంటి? హలో డాక్టర్ గారు, నాకు స్పృహ వచ్చిందా? వచ్చింది వచ్చింది. ఏమంటున్నాడు? పేరేంటి అని అడిగితే ఉషా అంటున్నాడు. ఏంటి ఏంటి అలా అన్నాడా? ఇదేంటి అంటే పోయిందా? రఘు గారు, రఘు గారు, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మీకు ఓ యాక్సిడెంట్ జరిగింది. మీరు ఏమాత్రం స్పృహలో లేకుండా మీ వెహికల్లో ఉన్నారు. ఎస్ బాస్. పైగా మీ కారులో గన్నుతో పాటు
1 కోటి డబ్బులు కూడా దొరికాయి. చూడు, నీతో బాతాకని కొట్టే టైం మాకు లేదు, కానీ నువ్వు కిడ్నాప్ చేసిన వ్యక్తి ఎక్కడున్నాడో ఏంటో మర్యాదగా చెప్పు. ఆ, నేనే విశాల్ని. వాట్? రఘు, విశాల్ ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు చెప్పు. నేనే విశాల్ని. ఓకే బాస్, నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. మరైతే రఘు ఎక్కడున్నాడు? ఆ? ఎక్కడున్నాడో చెప్పు. రఘు? రఘు, యదవ నాటకాలాపి విశాల్ ఎక్కడున్నాడో చెప్పు. సార్, నేనే విశాల్ని. మా ఆవిడ ఎక్కడుంది? మా ఆవిడ ఎక్కడుంది? అది మీ వైఫ్. ఎక్కడుంది తను? అది ఆమె. తను నిజం చెప్పాలంటే తనకి ఇప్పటి వరకు నీకు యాక్సిడెంట్ అయినట్టు తెలీదు. అది సరే, ఒక విషయం చెప్పు. రఘు వెహికల్లోకి నువ్వు ఎలా వచ్చావు? ఎందుకంటే ఆ వెహికల్కి యాక్సిడెంట్ జరిగినప్పుడు నువ్వు ఆ వెహికల్లోనే ఉన్నావు. నేను నా కారులో వెళ్తున్నాను. నీకు అసలు బుద్ధుందా? కార్ తెచ్చి ముందు ఆపావేంటి? ఎవరు మీరంతా? మీకేం కావాలి అసలు? నేనేం దిగను. మీకేం కావాలో చెప్పండి అసలు. ఓవర్ యాక్షన్ తగ్గించు. నువ్వెంత గింజుకున్నా ఇక్కడి నుంచి తప్పించుకోలేవు. నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? నేనేం చేశాను? అరే చెప్పలేదా వీడిని ఖతం చేయడానికని? మీరు నన్నెందుకు చంపాలనుకుంటున్నారు? అసలు నేనేం చేశాను? నువ్వేం చేశావో తర్వాత చెప్తాను, వెయిట్ చేయి. అయితే మీకు నాకు సంబంధం ఏంటి? ఖచ్చితంగా సంబంధం ఉంది. నీకు నాకు కాదు, నీలాగుండే మా బాస్కి నీకు. నాలా ఉన్నాడా? అచ్చం నీలాగే ఉంటాడు. అదుర్సు సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లాగా. ఈ రోజు నుంచి మా బాస్ మీ ఇంటికి వెళతాడు, మీ ఆఫీస్కి వెళతాడు. అది కూడా నీ ప్లేస్లో. లేదు, అది అసంభవం. నా భార్య గుర్తుపట్టేస్తోంది. ఏమైంది? నీ భార్య గుర్తుపడుతుందా? చంపేస్తే పోలా? చూడు, నా భార్యను ఏమైనా చేస్తే చంపేస్తాను. ఎమోషన్ అవ్వకు, నాకు ఇరిటేషన్ ఎక్కువ. రేపు 12 గంటలకు మీ ఆవిడ్ని చంపేస్తాం. మిమ్మల్ని నేను వదిలిపెట్టను. నా భార్యకి ఏమైనా జరిగిందో అయినా ఒకే రూపంలో ఉన్నంత మాత్రాన నమ్మకం కలగటం లేదా? అయితే నీ కళ్ళతో నువ్వే చూడు. అతను అచ్చం నాలాగే ఉన్నాడు. అప్పుడు అతనందరికీ డబ్బులు ఇచ్చి పంపించేశాడు. తర్వాత నా డ్రెస్ తీసుకొని వేసుకున్నాడు. అతను డ్రెస్ మార్చుకునే టైంలో నేను తల మీద కొట్టి నేను పారిపోయి వచ్చాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తుకు లేదు. ఇది ఏ సినిమా స్టోరీ అమ్మా? ఎక్కడో విన్నట్టుగా ఉంది కదా. వీడి మాటలు నమ్మకండి సార్, పచ్చాబద్ధం. వీడే వాడిలా నటించాలని ట్రై చేస్తున్నాడు. సో ఇదంతా ఒక ప్లాన్ సార్, పెద్ద ప్లాన్. చాలా రోజులుగా ఆదర్శ నగర్లో ఉండి ఈ ప్లాన్ పకడ్బందీగా వేశాను. సార్, నేనే విశాల్ని. నాకు నేనే యాక్సిడెంట్ ప్లాన్ వేసుకుంటానా? నేను చచ్చి బతికాను సార్. అది కరెక్టే, కానీ సరే ఓకే,
నువ్వు వాడితో పాటు చాలాసేపు ఉన్నావుగా. కనీసం వాడు ఎక్కడికి వెళ్తున్నాడేంటో, వాడి ప్లాన్స్ ఏంటో నీకు తెలిసే అవకాశం ఉందిగా. సార్ నాకెలా తెలుస్తుంది? నేను ఇక్కడే మీ ముందే ఉన్నాను కదా సార్. మీరెక్కడికి వెళ్ళండి. అక్కడ రఘు ఎవరెవరిని కలుస్తూ ఉండేవాడో, ఏ ప్లేస్లకు వెళ్తుండేవాడో అన్ని చోట్ల ఎంక్వైరీ చేయండి. మీరెందుకు వచ్చారు ఇక్కడికి? రఘుని చూడాలని హాస్పిటల్కి నేనే వెళ్తున్నాను. మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు? రఘుకేం కాలేదు కదా. అంతా బాగానే ఉంది. ఐసీయూలో ఎవరైతే ఉన్నారో అతను రఘు కాదు, విశాల్. అలా ఎలా అనగలుగుతున్నారు? నేనే విశాల్ అని అతను స్వయంగా చెప్పాడు. నేను నమ్మను. మీరేదో అబద్ధం చెప్తున్నారు. నేనే వెళ్ళి చూస్తాను. చందా ఆగు, నువ్వు అనవసరంగా ఆవేశపడకు. అసలు అతను రఘు కాదు. రఘు పనిచేసే ఆఫీస్కి వెళ్ళి కూడా ఎంక్వైరీ చేశాం. అతను ఆఫీస్కి వెళ్ళి 7 రోజులైంది. రఘు ఆఫీస్కి వెళ్ళలేదా? రఘు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాడు. దీపావళి, ఈద్, క్రిస్మస్ ఏ రోజు కూడా తను ఆఫీస్కి వెళ్లకుండా ఉండలేడు. కానీ పోయిన నెలలో మాత్రం తను 3 రోజులు లీవ్ పెట్టాడు. 3 రోజులు లీవా? అసలు లీవ్ ఎందుకు పెట్టాడు? తెలియదు, కానీ ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లోనా? సరే, రఘుకి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా ఈ చుట్టుపక్కల? తను రోజు నందుని మాత్రం కలిసేవాడు. నందు? ఎవరా నందు? ఎక్కడుంటాడు? అది ఇక్కడ దగ్గరలో ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడ ఉంటాడు. ఇక్కడ నందు ఎవరు? అదిగోనండి, అతనేనండి. అతనా? అవునండి. థ్యాంక్ యూ. నందు, ఏంటి? కూర్చో. నీకు రఘు తెలుసా? తెలుసు సార్. ఎక్కడ అతను? నాకు తెలిసి అతను 4-5 రోజుల నుంచి ఇక్కడికి రావట్లేదు సార్. ఇక్కడికి రోజు వస్తాడు కదా? అవును సార్, కానీ ఈ మధ్యన అతను చూడబోతే చాలా తేడాగా కనిపిస్తున్నాడు సార్. నాకు తెలిసి అతన్ని ఎవరో బెదిరిస్తున్నారు సార్. ఎవరు? అదైతే తెలియదు, కానీ చూడ్డానికి రౌడీలో ఉన్న వాళ్ళు కొంతమంది అతన్ని డ్రాప్ చేస్తుంటారు సార్. ఎలాంటి కార్లో వచ్చేవాళ్ళు? అది ట్యాక్సీ అనుకుంటా సార్. ట్యాక్సీ? ట్యాక్సీ నెంబర్ తెలుసా? తెలీదు సార్. అతనికి ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉన్నారా? అదే అమ్మ, నాన్న, అక్క, చెల్లి? లేదు మేడం, అతని విషయాలు ఏం తెలియదు నాకు. ఒక్క సాక్ష్యం కూడా లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సార్, వీడు చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడు సార్. ప్రణీత్, క్రిమినల్ ఎంత తెలివిగలవాడైనా అయిండొచ్చు, కానీ ఏదో ఒక ఆధారాన్ని వదిలే వెళ్తాడు. కానీ వీడు మాత్రం ఏ పొరపాటు చేయలేదు. సార్, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మేము అతని ఫ్రెండ్స్ని, ఇంటి పక్కల వాళ్ళందరినీ అడిగాం, కానీ ఎవ్వరికీ తను ఎక్కడి నుండి వచ్చాడో మాత్రం తెలియదు సార్. అలాగే తనకు కావలసిన వాళ్ళు, బంధువులు ఉన్నట్టు ఆనవాళ్ళు కూడా లేవు సార్. ప్రతిరోజు రాత్రి 7 గంటలకు ఆఫీస్కి వెళ్ళి ఆ తర్వాత రోజు ఉదయం వస్తాడు. సంవత్సరంన్నరలో 3 రోజులు మాత్రమే లీవ్ తీసుకున్నాడు. ఆ 3 రోజులు కూడా ఇంట్లోనే ఉన్నాడు. జరిగిన దాన్ని బట్టి లెక్కేస్తే వాడు స్పైడర్ మ్యాన్ లా మాయమయ్యాడు సార్. ప్రణీత్, ఆ 3 రోజుల్లో తను ఏం చేస్తుంటాడంటావు? సార్, ఒకవేళ ఏం తోచుకున్నాడేమో. అలా కాక ఇంకేదైనా. ఇంపాసిబుల్ ప్రణీత్. మనీషా, ఆ 3 డేస్ ఏమిటో చెప్పు. సార్, 13, 14, 15 సెప్టెంబర్. ఇందులోంచి తను చెప్పిన 3 రోజుల చిట్టీలు తీ. దాంట్లో విశాల్ గురించి ఏం రాసిందో చూడు. ఆ 3 రోజులు విశాల్ ఏం చేశాడు? దీంట్లో రాసున్నట్టుగా విషయాలు ఆ 3 రోజులు హాంకాంగ్ వెళ్ళాడు సార్. హాంకాంగ్ వెళ్ళాడా? హాంకాంగ్ వెళ్ళాడంట. విశాల్ హాంకాంగ్ వెళ్ళాడంట. 13th, 14th, 15th సెప్టెంబర్న 13th, 14th, 15th సెప్టెంబర్న రఘు తన ఇంట్లోనే ఉన్నాడు. అదే 13th, 14th, 15th సెప్టెంబర్ అంటే ఆ 3 రోజుల్లోనే విశాల్ హాంకాంగ్కు వెళ్ళాడు. నీకేమైనా అర్థమైందా జోసఫ్? అవును సార్. అంటే దీని అర్థం అంటే దీని అర్థం గుడ్ మార్నింగ్ డాక్టర్. హలో విశాల్, ఎలా ఉంది ఆరోగ్యం? డాక్టర్, హాస్పిటల్కి ఎవరిని రానివ్వట్లేదా? అలాంటిదేం లేదే. మరి నా భార్యని ఎందుకు మీరు రానివ్వట్లేదు?
లేక నా భార్యకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? ఆ అవసరం కూడా లేదు. ఏంటి అది అంటే ఏం లేదు. అంటే ఏంటంటే తను నీకోసం రాకపోతే ఏమంత కొంప మునిపోయిందని నువ్వే వెళ్ళామని కలవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. అంటే అంటే ఏంటంటే నిన్ను కొద్దిసేపట్లో ఇక్కడి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నాం. నిజమా? ఇంకో గంటలో నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. నేను దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసేసాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. మీరిద్దరూ ఇంట్లో ఉండి కూడా మీ మేడం గారు హత్యకు గురైతే చూస్తూ కూర్చున్నారా? నిజంగా నాకేం తెలియదు సార్. ఏం తెలియదు నీకు? ఏం చేస్తున్నారు మీరు? నువ్వు పారిపోయావా? నాకు అనిపిస్తుంది ఈ హత్యని మీరిద్దరే కలిసి చేస్తుంటారని. లేదు సార్, మాకు ఏ పాపం తెలీదు సార్. రజని, నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను. సార్ లేదు సార్, మీరు అసలు అలా అనకండి సార్. నన్ను ఒంటరిగా వదిలేయండి, వెళ్ళండి. వెళ్ళండి ఇక్కడి నుంచి. గో. ఏడు బాస్ ఎట్టాగోనా? ఎవరు? అచ్చు. అచ్చు? అచ్చు ఎవరు? నాకే అచ్చు తెలియదు. నేనెవరో తెలీదా నీకు? సిత్తానూరు చెరువులో చేపలు పట్టేవాళ్ళు లాగుండవు కదరా. ఎవరు నువ్వు? ఏంటి బాస్, నీ కోసం నేను ఎన్ని త్యాగాలు చేశాను, నన్ను గుర్తుపట్టకపోవడం ఆశ్చర్యంగా ఉందే. ఏం చేసావు నువ్వు నా కోసం? నీ పెళ్ళాన్ని చంపినాను కదా. నువ్వే హత్య. నీ అంత చూస్తాను. వాచ్మన్స్ నాటకలాపరా. నీ పెళ్ళాన్ని చంప నువ్వే చెప్పి ఇప్పుడు వాచ్మెన్ పిలుస్తావరా? వాచ్మెన్ ఆ రోజు కూడా ఉన్నాడు, కానీ ఏం చేసినాడు? చేతిలో ఉన్న లాంటిని పిసుక్కున్నాడే కానీ లోపలికి కూడా రాలేదు. అంటే వాచ్మెన్ కూడా నీతో చేతులు కలిపాడా? అంటే రఘు వాచ్మెన్ కూడా కొన్నాడా? నాటకాలాపే ఇంక డబ్బులుది. డబ్బు నన్ను ఎందుకు అడుగుతున్నావు? వెళ్ళి రఘుని అడుగు, నాకేం అవసరం? నువ్వు ఇట్టెందుకు ఇస్తావరా యాప్రాసోడా? డబ్బులు ఇస్తావా లేదా? వాచ్మెన్ పిలుస్తున్నావా? పిలవరా. వాచ్మెన్! ఒరే వాచ్మెన్! వాచ్మెన్! ఎక్కడ తెచ్చినావురా? సార్ ఏమైంది సార్? అరే ఎదవా, కళ్ళు కనిపించట్లేదా? వాడిని వెళ్ళి పట్టుకోండిరా. ఎక్కడ సార్? మాకు ఇక్కడ ఎవరు కనిపించట్లేదు సార్. వెళ్ళిపోతాం. నేను చెప్పినాను కదరా, ఆడొచ్చినా ఏం లాభం లేదని. కానీ ఇక డబ్బులు బయటికి నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. వా పాప, మా అమాయకురాలు ప్రాణం ఖరీదు కేవలం 5 లక్షల. తన కోటాను కోట్ల ఆస్తి నీకు దక్కుతుంటే తనని కేవలం 5 లక్షల్లో పైకి పంపించావా? తనని చంపడానికి భలేగా ప్లాన్ చేశావు. రఘుగా మరి రెండో పెళ్లి కూడా చేసుకోవాలని ట్రై చేశావు. మరి తననేం చేస్తావు? ఓ చందాని. ఇక చెప్పు, నిజమైన అచ్చుగాడు అక్కడ? చెప్పకపోతే చెమడాలు తీసేస్తా. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.